ఈ వీడియో వచ్చేసి స్పెషల్గా అమ్మాయిల కోసం. రీసెంట్ అప్డేట్ ఏంటిదంటే పీసీఓఎస్ అనేది పిఎంఓఎస్ కిందికి చేంజ్ అయింది. సో ఫస్ట్ పీసీఓఎస్ అంటే ఏంటిది? పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రమ్. మరి పిఎంఓఎస్ అంటే పాలి ఎండోక్రైన్ మెటబాలిక్ ఒవేరియన్ సిండ్రమ్. అండ్ ఇట్స్ యాక్చువల్లీ ఎ గుడ్ థింగ్. సో మరి పీసీఓఎస్ ని పిఎంఓఎస్ కిందకు ఎందుకు మార్చిర్రంటే పీసీఓఎస్ లో ది వర్డ్ పాలిసిస్టిక్ అనేది ఇట్ ఈస్ మిస్లీడింగ్ పీపుల్ అన్నమాట. అంటే పీసీఓఎస్ అంటేనే ఒవేరియన్ సిస్ట్ అని, సిస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి పీసీఓఎస్ ఉందని, సిస్ట్ లేకపోతే నీకు పీసీఓఎస్ లేదని, అసలు సిస్ట్స్ ఆర్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి, ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మనకి పీసీఓఎస్ సిమ్టమ్స్ ఉన్నా కానీ నీకు సిస్ట్ లేవమ్మా, సో నీకు పీసీఎస్ లేదని చెప్పేసి వెనక పంపించేస్తుర్రు. కానీ రీసెంట్ రీసెర్చ్ లో తేలబడింది ఏంటిదంటే నీకు పీసీఓఎస్ ఉంటే సిస్ట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే సిస్ట్స్ అనేది మేజర్ రీజన్ కాదు ఇక్కడ. బట్ పీసీఓఎస్ ఉన్నోళ్ళు మాత్రం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెంట్ తోని సఫర్ అవుతుర్రు. పీసీఓఎస్ అనేది ఇట్ ఈస్ అఫెక్టింగ్ మోర్ దెన్ ఓవరీస్. పీసీఓఎస్ అనేది ఇట్ కెన్ ఎఫెక్ట్ అవర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, బ్లడ్ షుగర్, హార్ట్ హెల్త్, మెంటల్ హెల్త్, డయాబెటీస్, ఫేషియల్ హెయిర్, ఫేషియల్ యాక్నే ఎక్సెట్రా. సో పీసీఓఎస్ కి మెయిన్ ఇష్యూ ఏంటిది? హార్మోనల్ డిసార్డర్ అండ్ మెటబాలిక్ డిస్ఫంక్షన్, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. సిస్ట్స్ కాదు. అందుకే పాలిసిస్టిక్ నుండి పాలి ఎండోక్రైన్ కి మార్చిర్రు. పాలి అంటే మెనీ, ఎండోక్రైన్ అంటే హార్మోన్స్. సో ఇది ఇట్ ఇన్వాల్వ్స్ మెనీ హార్మోన్స్ కాబట్టి అందుకే పాలి ఎండోక్రైన్ అని పెట్టిర్రు. వర్డ్ మెటబాలిక్ అనేది ఇట్ విల్ హైలైట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, బ్లడ్ షుగర్, ఒబేసిటీ అండ్ డయాబెటిక్. ఎందుకంటే దిస్ ఇస్ ద హ్యూజ్ పార్ట్ ఆఫ్ దిస్ కండిషన్. ఓ అంటే ఓవేరియన్, ఓవరీస్ ఆర్ స్టిల్ ఇన్వాల్వ్ లైక్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నా, ఫర్టిలిటీ అన్నా, బట్ మెయిన్ కాజ్ అయితే కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పీసీఓఎస్ పిఎంఓఎస్ కిందకి ఎందుకు మారిందంటే పీసీఓఎస్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఒవేరియన్ సిస్ట్. పీసీఓఎస్ అనేది ఒక మొత్తం హార్మోనల్ అండ్ మెటబాలిక్ డిసార్డర్ అన్నమాట. సో అందుకు పీసీఓఎస్ ఈస్ చేంజ్ టు పిఎంఓఎస్. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.